నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ నది ప్రక్షాళనలో సర్కార్ మరో ముందడుగు. నదీ గర్భంలో ఖాళీ చేయించిన ఇళ్ల కూల్చివేత. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్. ప్రభుత్వంపై బురద చల్లడమేంటని కాంగ్రెస్ ప్రశ్న. పేదలు నష్టపోతారని మూసీ ప్రాజెక్టు పక్కన పెట్టామన్న కేటీఆర్. కూల్చివేతలు కాకుండా హామీలు అమలు చేయాలని డిమాండ్. ముఖ్యమంత్రి ఇంటికెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్న బీజేపీ. 24 గంటల దీక్ష ముగింపు. ఎల్లుండి రింగ్ రోడ్ అంశంపై నిరసన. తప్పుడు హామీలతో కాంగ్రెస్ మభ్యపెడుతోందని మోదీ విమర్శ. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని రాహుల్ ధ్వజం. జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా తుది విడత అసెంబ్లీ పోలింగ్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కూకట్పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, కేపీహెచ్పీ కాలనీ, మూసాపేట్, ప్రగతినగర్ ప్రాంతాల్లో వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వానకు పంజాగుట్ట, అమీర్పేట్ రహదారి జలమయమైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గత 2-3 రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి నగరవాసులు భారీ వర్షంతో కొంత ఉపశమనం పొందారని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనము లక్డికా పూల్ దగ్గర ఉన్నాం. లక్డికా పూల్ దగ్గర భారీ వర్షం పడుతుంది. ఇక్కడే కాదు, నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. ప్రస్తుతం రాజేంద్ర నగర్ కావచ్చు, లంగర్ హౌస్ కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనదారులంతా కూడా దాదాపు కిలోమీటర్ల పొడవునా కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. అటు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇటు పంజగుట్ట మీదుగా, ఖైరతాబాద్ పంజగుట్ట మీదుగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వెళ్ళేటువంటి వాహనాలంతా కూడా చాలా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇంతేకాదు, అటు మరొక వైపు హిమాయత్ నగర్, రామ్నగర్ అటువైపు ఉన్నటువంటి వాహనాలు కూడా భారీ సంఖ్యలో ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. అయితే ఇక్కడ ఇటువైపు నుంచి వచ్చే వాహనాలు, అంటే ఇటు మన అసెంబ్లీ మీదుగా వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా, అటు గాంధీ భవన్ ఆ రూట్లో వెళ్ళేటువంటి వాహనాలు కూడా భారీగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగే ప్రయత్నం చేస్తాం. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఎట్లా ఉంది ట్రాఫిక్? ఎట్లా ఉంది? బీభత్సమైన ట్రాఫిక్. ఎక్కడెక్కడ ఉంది వర్షం మీరు వస్తుంటే రూట్లో? టోటల్ సిటీ మొత్తం ఉంది. సిటీ మొత్తం గచ్చిబౌలి టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ మన ఖైరతాబాద్ మొత్తం టోటల్ సిటీ మొత్తం ఉంది. మొత్తానికి చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్తో వచ్చామని కూడా చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది. మేడం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా ఉంది ట్రాఫిక్? వర్షం ఎక్కడెక్కడ ఉంది? చాలా ఉందండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బేగంపేట నుంచి వస్తున్నాను. ట్రాఫిక్ ఎట్లా ఉంది? చాలా ఉంది. ఎక్కడెక్కడ ఉంది ట్రాఫిక్? అంటే బేగంపేట, ప్రకాష్ నగర్ అంతా ట్రాఫిక్ ఉంది. సార్, మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? ట్రాఫిక్ ఎట్లా ఉంది సార్? ఇది బేగంపేట, ప్రకాష్ నగర్ ఆ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ భారీగానే ఉన్నట్లు చెప్తున్నారు. అక్కడ నుంచి వెహికల్స్ అయితే చాలా స్లోగా మూవ్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మన వైపు, మా ఎడమ వైపు ఉన్నటువంటి వాహనాలు అయితే అటు లంగర్ హౌస్, రాజేంద్ర నగర్ మీదుగా మాసెప్ ట్యాంక్ నుంచి ఇటు ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్తున్నటువంటి వాహనాలు అయితే దాదాపు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ అయినటువంటి విజువల్స్లు మనము చూస్తున్నాము. ఈ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాళ్ళంతా కూడా వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేసే పనులు అయితే పడ్డారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక మైత్రివనం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 30 నిమిషాల నుంచి హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం కురుస్తుంది. పలు ప్రధాన ప్రాంతాల్లో అన్ని చోట్ల వర్షపాతం కురుస్తుంది. అటు కూకట్పల్లి వైపు, మాదాపూర్, ఇతర గచ్చిబౌలి, మేడ్చల్, ఖైరతాబాద్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షపాతం కురుస్తుంది. అయితే ఇక్కడ మరొక 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. సాధారణ వర్షపాతమే నమోదవుతుందని చెప్పింది. కానీ హైదరాబాద్లో ఒకసారిగా వాతావరణం మాత్రం భారీ వర్షం కురడంతో భారీ ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం వేళ కావడం, అందరూ కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో
కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, తర్వాత ప్రస్తుతం మనం ఉన్నటువంటి మైత్రివనం జంక్షన్ కావచ్చు, కొంత ట్రాఫిక్ జామ్ అయింది. ఇందుకోసం ప్రత్యేకంగా అదనంగా ట్రాఫిక్ సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా డిఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలో దింపి ఇక్కడ వాటర్ నిలిచినటువంటి ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు. మరోవైపు పంజాగుట్ట తదితర ప్రాంతం, పంజాగుట్ట నుంచి అమీర్పేట వైపు వచ్చేటువంటి ప్రాంతం అంతా జలమయమైంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కిందికి నీరు వెళ్తూ పంజాగుట్ట వైపు వేగంగా నీరు కిందికి వెళ్తుంటే అక్కడ ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని వాహనాలు అక్కడ నీటిలోంచి వెళ్ళలేక అక్కడే ఆగిపోయాయి. మరికొన్ని వాహనదారులందరూ కూడా వర్షం రావడంతో మెట్రో స్టేషన్ల కింద సేద తీరడంతో ఒకసారిగా ట్రాఫిక్ స్తంభించింది. వెనక ఉన్నటువంటి వాహనాలకి దారి ఇవ్వకుండా అవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇప్పుడు ఉన్నటువంటి మైత్రివనం జంక్షన్లో కూడా సిగ్నల్ని క్రమబద్ధీకరించేందుకు వాహనాల రద్దీని బట్టి వెంటనే క్రమబద్ధీకరించేందుకు ఇక్కడ అదేవిధంగా ఒక్కొక్క సిబ్బందిని ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్లో వర్షం కురిసినటువంటి ప్రాంతాలని ముందస్తుగానే హైడ్రా గుర్తించింది. దీంతో పాటుగా డీరా బృందాలని రంగంలో దింపడం, హైడ్రా బృందాలు అక్కడ ఉన్నటువంటి డీఆర్ బృందాలు రంగంలో దింపి ప్రధాన కూడల్లో నీరు నిలవకుండా, ఒకవేళ నీరు నిలిచిన వెంటనే వేగంగా స్పందించి అక్కడ నీటిని క్లియర్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. మరొక 2 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇదే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి అందుకు అనుగుణంగా డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైనా అత్యవసరమై భారీ వర్షం గనక కురిసి ఇళ్లలోకి నీళ్లు రావడం, ఇతర కారణాలతో ఏమైనా ఉంటే వెంటనే హైడ్రాక్ ఫోన్ చేస్తే డైల్ 100కి ఫోన్ చేయమని అధికారులు చెప్పారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ అప్డేట్స్ మీద, దాంతోపాటుగా నగరంలో కురిసినట్టు వర్షం మీద ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరోవైపు హైడ్రా కూడా ఇప్పుడు అధికారులు కూడా సిబ్బందిని రంగంలో దింపి నీటి నిలవకుండా ఎక్కడైనా వెంటనే క్లియర్ చేసే విధంగా, వాహనాలను కూడా క్లియర్ చేసే విధంగా ప్రధాన కూడల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంత్, ఓటు యు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మరో అడుగు ముందుకు పడింది. నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని చదర్ఘాట్, శంకర్ నగర్, వినాయక వీధి, రసూల్పుర, మూసానగర్ ప్రాంతాల్లో నిర్వాసితుల ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఓవైపు కూల్చివేతలు కొనసాగుతుండగానే మరోవైపు మార్కింగ్ చేసిన ఇళ్లలోని పలు కుటుంబాలు హుటాహుటిన సామాగ్రి సర్దుకొని వారికి కేటాయించిన 2 పడక గదుల ఇళ్లకు వెళ్లిపోయారు. కూల్చివేత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పర్యవేక్షించారు. హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా తొలి దశలో మూసీ నది గర్భంలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించిన సర్కారు వారం రోజుల నుంచి సర్వే నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రవహించే మూసీ నది గర్భంలో సుమారు 2000కు పైగా నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి అందులో నివసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులకు సూచించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు నిర్మాణాలకు మార్కింగ్ చేసి బాధిత కుటుంబాలకు జీహెచ్ఎంసీ పరిధిలోనే పునరావాసం కల్పిస్తామని భరోసా కల్పించారు. నగరంలోని 14 చోట్ల 2 పడకల గదుల గృహ సముదాయాల్లో ఖాళీగా ఉన్న వాటిని కేటాయించామని, నిర్వాసితులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అధికారుల సూచనలతో పలు కుటుంబాలు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేశాయి. తమకు కేటాయించిన 2 పడకల గదుల ఇళ్లకు వెళ్లిపోయాయి. దీంతో తర్వాత ప్రక్రియగా ఆ నిర్మాణాలు కూల్చివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ పనిని మొదలుపెట్టింది. నగరంలోని చాదర్ఘాట్, శంకర్ నగర్, వినాయక వీధి, రసూల్పుర, మూసానగర్ ప్రాంతాల్లోని నివాసాలు కూల్చివేశారు. సుమారు 200కు పైగా కుటుంబాలు ఇక్కడ ఏళ్ల తరబడి జీవిస్తున్నాయి. అందులో కొందరు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో మలక్పేట ఎమ్మెల్యే బలాల సహకారంతో సుమారు 100 మంది కూలీలతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ఇటీవల హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కూల్చివేతలకు జేసీబీలు దూరంగా పెట్టిన రెవెన్యూ అధికారులు కూలీల సహాయంతో నిర్మాణాలు తొలగించారు. ఒక్క శంకర్ నగర్లోనే 100కు పైగా నివాసాలు నేలమట్టం చేశారు. కొన్నింటిని పూర్తిగా ధ్వంసం చేయగా మరికొన్ని నివాసాలను పాక్షికంగా కూల్చేశారు.
ఓవైపు కూలీల కూల్చివేతలు జరుగుతూ ఉండగా మరోవైపు పలు బాధిత కుటుంబాలు పోలీసులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగాయి. తమ సామగ్రిని తీసుకెళ్లడానికి సమయం ఇవ్వాలంటూ మండిపడ్డారు. దీంతో శంకర్ నగర్లో కాసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలకు సర్ది చెప్పారు. ఒక్కొక్కటిగా ఇళ్లను కూల్చివేస్తుండటంతో తమ నివాసాల్లో ఉన్న సామగ్రిని సర్దుకుని బయటపెట్టారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన డీసీఎంలు, మినీ వ్యాన్లలో సామగ్రి తరలించారు. ఇంటి యజమానులు ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లిపోగా అద్దెకున్నవారు సమీప బంధువుల ఇళ్లకు, కొత్తగా అద్దెకు తీసుకున్న చోటుకు వెళ్లిపోయారు. కొందరు ఇనుప సామాను వ్యాపారులు అక్కడికి చేరుకుని ఇదే అదునుగా ఖాళీ చేసిన నివాసాల్లోని ఇనుప దర్వాజాలు, తలుపులు, కిటికీలు, విద్యుత్ సామగ్రిని తమ వ్యక్తిగత వాహనాల్లో తరలించారు. ప్రభుత్వం చాలా ఇది ఒక ఆలోచన లేకుండా చేయడం ఇది చాలా తప్పు. ఇది అంటే ఒక కుటుంబంలో ఇప్పుడు 4-5 ఉంటున్నారు. వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఏదైనా సరే మంచి జరుగుతుందంటే ప్రభుత్వానికి మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే దానికి ముందస్తుగా ఒక వాళ్ళకు విజన్ అయితే ఉంది. ఆ ప్లానింగ్లో భాగంగా మరి వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి ముందే వాళ్ళకు ఇది అని చెప్పేసి ఎవరికి ఏంది అని చెప్పేసి ఇది చేస్తే హఠాహుటిని రావడము, ఇంత పబ్లిక్ని ఇంత కష్టపెట్టి ఎల్లగొట్టడం ఇది అవసరమా? అక్కడ పోతే డబుల్ బెడ్రూమ్లా కరెంటు తీసేసిరంట, లిఫ్ట్ పని చేస్తలేంట, వాడు తాగడానికి కూడా నీళ్ళు లేవంటల్లా. ఎట్లా పోయి ఉంటాడు అన్నాడు. సరే తీస్తున్నావు భయ్, తీసేటప్పుడు ఆయనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి తీ. ఇక్కడ అన్నదమ్ములు ఒక ఇంట్లో అన్నదమ్ములకు అందరు కొట్లాటలు పెడుతున్నావు. ఇప్పుడు ఒక ఇంట్లో ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు. ఒక ఆమెకు 4 కొడుకులకు ఒక కొడుకుకి ఇచ్చి ఇంకా 3 ఏం చేస్తావు మరి? ఆ 3 కూడా ఇవ్వాలి కదా స్థానికంగా. అన్న అద్దెకున్నోడు భయపడుతున్నాడు అన్న. ఇప్పుడు ఆయనకి ఏడ ఇల్లు దొరకాలన్నా కూడా అర్థమైతలేదు అన్న, ఎక్కడ దొరకాలో కూడా అర్థమైతలేడు. రేపు మిగతా ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు. ఈ వారంలో మార్కింగ్ చేసిన నిర్మాణాలన్నీ కూల్చివేసి ఆ శిథిలాలు తొలగించి ఆ భూములను చదును చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాలని ఆలోచన చేసిందే బీఆర్ఎస్ అని, ఇప్పుడు మేము అమలు చేస్తుంటే మాత్రం ఆ పార్టీ రాద్ధాంతం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందెవరని మంత్రి ప్రశ్నించారు. దీనికి ఒక చైర్మన్ను కూడా నియమించారని, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికను కూడా రూపొందించారని చెప్పారు. అక్రమ కట్టడాల లెక్క తీసి తొలగించాలని, వారికి 2 పడక గదుల ఇల్లు ఇవ్వాలని ఆలోచన సైతం చేశారన్నారు. మూసీ నది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎన్నో సమావేశాలు నిర్వహించారని చెప్పారు. మూసీకి ఇరువైపులా 50 మీటర్లను బఫర్ జోన్గా గుర్తించాలని జీవో జారీ చేశారని, 8,480 అక్రమ కట్టడాలు ఉన్నాయని లెక్క తేల్చిందన్నారు. మూసీ నదికి హద్దుల గుర్తింపుపై గత ప్రభుత్వం సర్వే కూడా పూర్తి చేసిందని చెప్పారు. మీరు ఆలోచన చేస్తే ఒప్పు, మేము అమలు చేస్తే తప్ప అని బీఆర్ఎస్ను మంత్రి ప్రశ్నించారు. ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఎవిక్షన్ కానీ, ల్యాండ్ అక్విజిషన్లు కానీ, R&Rకు సంబంధించి కానీ, మాస్టర్ ప్లాన్ ఆలోచన చేయటంలో కానీ, అదేవిధంగా అంతా డిమార్కేషన్ చేసి 2 బెడ్రూమ్ హౌస్ నిర్మాణం చేసి వారికి ఇద్దామని కానీ దాని తదుపరి పక్కన పడేసారు. ఆ రోజు వారు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నప్పుడు రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు చేస్తేనేమో ఉప్పు, మేము చేస్తే తప్పు అయిపోతా ఉంది. ఈరోజు ఎందుకు చేస్తున్నారు? మూసీ నది ఎవరి గురించి చేస్తున్నారు? ఇంకేం పని లేదా అని అడుగుతున్న వారికి ఆ రోజు ఏం పని లేకుండానా సర్వే చేసి డిమార్కేషన్ హద్దులు పెట్టాలని వారికి ఒక అవగాహనకు వచ్చింది. ఉస్మాన్ సాగర్ టు బాపుఘాట్ 13 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ టు బాపుఘాట్ 8 కిలోమీటర్లు, బాపుఘాట్ టు ఓఆర్ఆర్ 34 కిలోమీటర్లు. వీరు సర్వే మొత్తం 55 కిలోమీటర్లు, 3 జిల్లాలు, 14 మండలాలు, 47 గ్రామాలకు సంబంధించిన సర్వేను వారు చేయడం జరిగింది. మేము ఫిక్స్ చేసింది రివర్ బౌండరీస్ కు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం 8,480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు. అక్రమ కట్టడాలను 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జీవో తీయటం జరిగింది. మేము జీవోని ఏది చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు ఆ జీవో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం.
మూసీ నది ప్రక్షాళనపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మూసీ ప్రక్షాళన అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనిని అదే స్థాయిలో తిప్పికొడుతున్న అధికార పక్షం 10 ఏళ్లలో మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అసలు డీపీఆర్ కాని ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు ఎలా చేస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. సుధీర్ రెడ్డి ఎడవాయన ఈడున్నాడు. ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపించిన ఒకసారి. నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా, చాలా మంది పేదోళ్ళకి డిస్టర్బ్ అవుతుందన్న, మరి మనం ఆలోచించాలే, కరెక్ట్ కాదన్నాడు. ఇక నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గరికి పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క. సార్ ఒకటే చెప్పిండు, ఇక అది పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకి మంచి చేయాలి, కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే. కానీ పక్కకు పెట్టినాం, ఎందుకంటే గరీబోళ్లకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. రాగానే 1,50,000 కోట్ల దుకాణం మొదలుపెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది 16,000 కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం. మరి ఇలా ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది? సమాధానం చెప్పేటోడు లేడు. కాంగ్రెస్ వాడు తెచ్చిన చట్టమే ఉంది, ఇల్లుగులో కొడితే దాని విలువకు 3 ఇవ్వాలి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా 5 లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేందుకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ చెప్పాలి, మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి. అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం, సర్వే చేస్తాం, మా అయ్య జాగిర్ లెక్క ఎటుబడితట్టు చేస్తాం, తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ పంపుతామంటే చూసుకుంటా ఊకునేందుకు కేసీఆర్ గారు మేము ఎవ్వరం కూడా సిద్ధంగా లేము. మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట, ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతామనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా. ఈడ 1,50,000 కోట్లకి ఎస్టిమేట్ వేయలే. ఈ కేటీఆర్ ఏడు చదువుకుంటూ అర్థం కావాలి. అమెరికా పోయిన డౌట్ ఏంటంటే అక్కడ గుంటూరులో చదువుకున్నట్టుండు, అమెరికా పోయినట్టు చెప్పి యాక్షన్ చేసిండు. ఆ డిపిఆర్ కాదు, 1,50,000 కోట్లైనా ఖర్చు పెట్టాలి. నా డిమాండ్ సీఎం గారికి 1,00,000 కోట్లు కాదు, ఎంతైనా పెట్టు, నువ్వు మేము బతకలేకపోతున్నాం నల్గొండలా. దాని డిపిఆర్ రెడీ కాలే, లోన్ లేదు, ఏం లేదు. 25,000 కోట్లు ఏడుకెళ్ళి ఇస్తారు. ఈ మూసికాలు తీసుకుపోయి ఆయన రిజిస్టర్ చేయాలి ఢిల్లీకి. ఈ కమిషన్లకు అలవాటు పడి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అంటున్నాడు. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఓడలేదా కేటీఆర్? ఎంతైనా ఖర్చు పెడుతున్నాం. 1 కోటి మంది కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువనే. మీ పార్టీ ఉండదు, ప్రతిపక్ష నాయకుడు లేడు, ఉన్న కేసీఆర్ పేరుకుంటాడు తప్ప ఆయన రాడు. వస్తే ఇలాంటి ప్రశ్నలతోనే మళ్ళా లేవకుండా చేస్తా. నేను మూసిని 10 ఏళ్ళు ఎందుకు పండబెట్టాం? అప్పుడంటే ఆంధ్రోలు పండబెట్టాను, నువ్వు ఎందుకు మూసి క్లీనింగ్ చేయలేదు? మీరు చేస్తుంటే మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ప్రజల్ని ఒప్పిస్తాం, బతిలాడతాం. ఇది దీంతో మీకు కూడా రోగాలు వస్తాయి. మూసి పక్కన ఉంటే మీకు ఇక్కడ ఇల్లు ఇస్తాం, 20,000 సాయం చేస్తాం, మీరు ఎక్కడ కట్టే డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చిన స్కూల్ పెడతాం. ఇవన్నీ చేయాలని ప్లాన్ మేము. మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా అప్రిషియేట్ చేస్తాడు. కానీ మీకు ఎక్కడ పోయినారు మీరు? గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడో మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని, హరీష్ రావుని, కేటీఆర్ని చూస్తుంటే అసలు మానవత్వం మనుషులు అనేవాడు ఉన్నాడా అని ఒక్కసారి నల్గొండకు రండి. జమ్మూ కాశ్మీర్లో 370 అధికారాన్ని రద్దు చేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. 3వ విడత పోలింగ్లో భాగంగా ఇవాళ 7 జిల్లాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సాయంత్రం 5 గంటల వరకు 65.48% ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఉధంపూర్లో అత్యధికంగా 72.91% పోలింగ్ నమోదైంది. ఒకప్పుడు తీవ్రవాద, వేర్పాటువాదుల కోటగా పేరున్న సోపోర్లో 41.44% ఓటింగ్ నమోదైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన సతీమణి కుమారుడితో కలిసి జమ్మూలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఓటు హక్కు పొందిన వాల్మీకి సమాజ్, గోర్ఖా సామాజిక వర్గానికి చెందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు తొలిసారి శాసనసభ ఎన్నికల్లో ఓటు వేశారు. జమ్మూ కాశ్మీర్లో 90 శాసనసభ స్థానాలు ఉండగా గత నెల 18న మొదటి విడత, 25న రెండవ విడత పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్ పార్టీకి తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టడం ఒక్కటే తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్వాల్లో జరిగిన సభలో పాల్గొన్న ఆయన
కష్టపడి పనిచేసి ఫలితాలు సాధించడం బీజేపీకి మాత్రమే తెలుసునని పేర్కొన్నారు. హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి హర్యానాలోనూ పాలనా పగ్గాలు అప్పచెప్పడం చాలా కాలంగా సాంప్రదాయంగా వస్తోందని మోదీ గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని కాంగ్రెస్ చెబుతోందన్న ప్రధాని మోదీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను వెనక్కు తెస్తామని మాత్రం చెప్పలేకపోతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాకిస్తాన్ను సంతోషపెట్టాలని చూస్తోందని ఆరోపించిన మోదీ హర్యానా ప్రజలను ఆనందంగా ఉంచాలని సూచించారు.